సిగ్గులేదా? అసలు మీరేం పోలీసులయ్యా? ఒక కుక్కను సరిగ్గా చూసుకోలేకపోయారు. రావయ్యా త్వరగా సార్ 2 రోజుల్లో రిటైర్ అయిపోతున్నారంట. రావయ్యా. మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నాడు. నైట్ రౌండ్స్ తర్వాత నేరుగా ఇక్కడికే వస్తారని అస్సలు అనుకునేలేదు. నారాయణ కావాలని తప్పు చేయలేదు, నేను బాధపడ్డాను, అందుకే ఇలా చేశాను. నమస్కారం సార్. సార్ టెన్షన్ లో ఉన్నారు, సైలెంట్ గా సైన్ చేసి వెళ్ళిపో. ఇంతకు ముందు సైన్ చేసి బ్యాండ్ వాయించానా? సార్ నమస్తే సార్. సార్ మీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలను సార్. ఏంటది? ప్రేమగా పెంచిన కుక్కని కిడ్నాప్ చేశారంటే ఆ మాత్రం బాధ ఉంటది కదా సార్. కుక్క కిడ్నాపా? సార్ నేను మిమ్మల్ని క్షమించమని అడుగుదామని నిన్న మీ ఇంటికి వచ్చాను సార్. ఎవరో ఒక అతను కుక్కని తీసుకెళ్లాడు సార్. అది మీ ఇంటి కుక్క లేదా వేరే కుక్క అనేది సరిగ్గా గుర్తు రావట్లేదు సార్. ఏంటమ్మా? పారిపోయిన షనై కోయంబడి బస్ స్టాప్ లో దాక్కున్నాడు సార్. పట్టుకున్నారు సార్. ఆ షనాయిని వెంటనే స్టేషన్ తీసుకొచ్చి వాడి సంగతి చూడండి. ఓకే సార్. సార్ మీరు కుక్కని చెప్పింది మనిషినా? కానీ నువ్వన్నది కుక్క గురించేగా. కుక్కని మనిషిని ఒకేలా చూస్తారని నాకేం తెలుసు సార్. వెళ్ళొస్తాను సార్. సార్ సరే, నీ అడ్రస్ చెప్పు మురుగా. నా అడ్రస్ నెంబర్ 19 కన్నప్ప స్ట్రీట్, వెరుగంబాకం. సార్ ఏంటి మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేనే కుక్కలా నా కార్ కోసం తిరుగుతున్నాను. నేనెందుకు మీ కుక్కని ఎత్తుకెళ్తాను? ఒకవేళ తీసుకెళ్ళా మీరు పెట్టే బిస్కెట్లు చికెన్ నేను ఎలా పెట్టగలను? ఎక్కడ ఉందో లేదో చూసావా? ఓకే. సార్ కుక్క ఇక్కడ ఉన్నట్టు కనబడడం లేదు సార్. మెల్లమెల్లగా ముక్కు మీద కోపం పెరిగిపోతుంది. కుక్కను ఎత్తుకెళ్ళిన వాడిని నువ్వు చూసావు కదా? అది చూశాను సార్, కానీ అవుట్ ఆఫ్ ఫోకస్ లో పొద్దున్నే గెస్ చేయడం కష్టంగా ఉంది సార్. నాకు ఒక రోజు టైం ఇస్తారా సార్? ఆలోచించి చెప్తాను. వాడిని నువ్వే గుర్తుపట్టాలి. రా. సార్ మా ఇంటి ఓనర్ ఉన్నారు కదా, నాగార్జున, ఆయన హార్ట్ పేషెంట్ సార్. టాబ్లెట్లు ఇచ్చొస్తాను. నేను నిన్ను అడగట్లేదు, చెప్తున్నాను. రా. ఒకవేళ ఆయన పోతే మీరే సార్ కారణం. అయ్యో ఏం జరుగుతుందో సార్. ఇంత పెద్ద సిటీలో అంత చిన్న డాగ్ ని ఎలా సార్ కనిపెట్టడం? ఆ కుక్క ఇప్పటికే 2-3 సార్లు ఇలాగే పారిపోయింది. పారిపోయేదని అలాగే వదిలేచ్చు కదా సార్. ఏయ్. పారిపోయినా మీ దగ్గరికి వచ్చేస్తుంది కదా సార్. దానంతటది రాలేదు. నా ఫోన్లో ఒక యాప్ ఉంది. ఆ కుక్క మెడకున్న బెల్ట్కి ఒక జీపీఎస్ చిప్ ఉంది. నువ్వు చెప్పినట్టు ఇంత పెద్ద సిటీలో ఆ కుక్క ఇప్పుడు ఎక్కడుందో ఈ యాప్ ద్వారా కనిపెట్టగలం. మరైతే నా అవసరం ఏంటి సార్? నా కుక్కని ఇంకో కుక్క ఎత్తుకుపోయాడు కదా, వాణ్ణి కనిపెట్టడానికే నువ్వు. వెంకట్ నా కోసం ప్రాణం ఇస్తాను కదరా. ఇచ్చేసే టైం వచ్చేసింది అనుకుంటారా? ఏంటి ఏం చూస్తున్నావు? అది కడుపులో ఒకలా ఉంది, ఇప్పుడు వెళ్ళొచ్చేస్తాను సార్. నీకు నాకు అసలు సంబంధమే లేదు. ఆ మురుగుని గాడిని నేను దొంగలించి తీసుకొచ్చాడు. నన్నేం చెప్పు. ఏంటి కింద చూస్తున్నావు? నన్ను కరిస్తే కేజీ కండ కూడా రాదు. నన్ను వదిలేయమ్మా. చూ దొంగలించిన వాడిని కరవాలి కానీ షర్ట్ ఇచ్చిన వాడిని కరవకూడదు. న్యాయం ఉండాలి కదా. మానవతో చూచి తీరిదేనా? మంచిగా అలాగే కూర్చో. అయిపోయిందా సార్? నీళ్ళు రావట్లేదు సార్. సార్ డైపర్స్ కొనిస్తాను రమ్మంటున్నారు. వాటర్ లేనప్పుడు ఈయన కూడా ఇదే యూజ్ చేస్తాడు అనుకుంటా. ఈడొకడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంట్లోనే ఒలింపిక్స్ ఆడిస్తుంది దేవుడా. మీకు కొంచెం కూడా టెన్షన్ లేదా సార్? ఎందుకయ్యా టెన్షన్? కుక్కున్న లొకేషన్ తెలిసింది కదా, ఇంకో అరగంటలో అక్కడ ఉంటాం. కానీ అరగంట లోపు కనిపెట్టకపోతే టెన్షన్ గానే ఉంటుంది. ఎందుకు సార్? నేను లేకుండా అది అసలు ఏం తినదయ్యా. ఎందుకు సార్? ఇద్దరు ఒకే ప్లేట్ లో తింటారా? కుక్క అంటే ప్రాణం అంటాడు, ఒకే ప్లేట్ లో తింటారా అంటే కోపం తెచ్చుకుంటాడు. అయ్యో నా సమస్య మర్చిపోతున్నానే. ఫోన్ వస్తూనే ఉంది కదా, లిఫ్ట్ చేయి. సార్ ఇది వేరే విధమైన నెంబర్ సార్. నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా? నేనే మాట్లాడతాను సార్. హలో మురుగా. ఏం రేడియో స్టేషన్ ఇది? 3 రోజుల క్రితం పాట అడిగితే ఇప్పుడు ప్లే చేస్తా అంటున్నారు. బుద్ధిందా లేదా మీకు? రే మురుగా, ఎవరితో మాట్లాడుతున్నావు రే? నేను పాట పాడాలా? నేను ఎప్పుడు అడిగాను రా? సార్ నేను పాడితే బాగోదు సార్. హలో ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నావా? ఫస్ట్ టైం పాడాలంటే నిరాశగా ఉంది సార్. అది నర్వస్. థ్యాంక్ యూ సార్. అరే మురుగా, ఎవరితో మాట్లాడుతున్నావు రే? ఖచ్చితంగా పాడాలా సార్? పాడిచావయ్యా. నువ్వేమో పాట పాడతానంటున్నావు. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్ని హొయ్యలు పోతున్నావే చిన్నారి. ఏం మాట్లాడుతున్నావురా? నాకేం అర్థం కావట్లేదు. అది నీ దగ్గర ఉందని ఇడికి తెలిస్తే చంపేస్తాడు. నాకు అర్థం కావట్లేదురా. రే కట్టమన్నా కదా. రే మురుగా, పెట్టేశాడు ఎత్తవా.
వెంకట్, ఇవాళ నువ్వు మటన్ అయిపోతావు అనుకున్నాను రా, కానీ ఆ మటనే నిన్ను కాపాడింది. సార్ మెడికల్ మిరాకిల్ సార్. బహుశా ఎవడో మంత్రవాది ఎత్తుపోయి ఉంటాడు సార్. కుక్కని మేకలా మార్చేశాడు చూసారా? ఎక్కడో కాలుతున్నట్టుంది వీడికి. ఏదో ఒకటి వాగి నేనే దొరికిపోతానేమో. చూసే ప్రతి కుక్క మీ కుక్కలా అనిపిస్తుందా? పోగొట్టుకున్నాడు మనసు అలాగే ఉంటుంది సార్. మీరు చెప్పింది సార్. ట్రాక్ అని కనిపెట్టేసి దూరంగా పడేసేలోపు నా ప్రాణమే పోయింది. ట్రైన్ ట్రాక్ మార్చావా ఏంటి? వీడు పెద్ద సింగర్ మరి, పాట పాడుతూ అందులో కోడ్ వర్డ్ చెప్తున్నాడు. అరే మొద్దు, ఒక వాయిస్ మెసేజ్ పెట్టచ్చు కదా. రే, ఏదో ఫ్లోలో చేశాను రా. ఏం చెప్తున్నాడు ఈ కుక్క ఓనర్? అతను నన్ను డైలీ పిలుస్తాడు, నేనేమో అతని స్టేషన్కి వెళ్ళి రోజు కలవాలి. ఈ కుక్కే అతని ప్రాణం జీవితం అన్నావు, ఇదేనా మరి ఆయన రియాక్షన్? రే, అతను పోలీసోడ్రా. అతని ఫీలింగ్స్ అందరి ముందు బయట పెట్టడు. నాకెందుకో అతని గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ఫుల్గా ఏడుస్తూ ఉంటాడు అనిపిస్తుంది. నువ్వు అతను చూశాను చెప్పగానే నమ్మేశాడు. ఎవిడెన్స్ లేకుండా ఏ పోలీసు ఎలాంటి యాక్షన్ తీసుకోలేడురా. అందుకే అతని ఇంటి పక్కనే ఒక ఆధారం పెట్టుంచాను. ఆ ఎవిడెన్స్ తను చూసిన తర్వాత నన్నే పిలుస్తాడు. ఓరి దేవుడా, ఏరా కిడ్నాపింగ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఎలా ఇదంతా చేయగలిగావురా? అన్నీ ఉన్న అతనే అంత చేయగలిగాడు. ఏమీ లేని మనం ఎంత చేయగలం. అందుకే మా మామయ్య కొడుకుతో కుక్కని తెమ్మన్నాను. వాడు దాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించి వెళ్ళాడు. మూసుకుని పోయి వెళ్ళి బిర్యానీ తీసురా. ఎందుకు దీని ముక్కు ఎర్రగా ఉంది? దీని బాస్ లాగే ఇది కూడా కోపంగా ఉంది. బిర్యానీ తీసుకురామని చెప్పావు. ఇదిగో. లో, ఏంటి అలా చూస్తున్నావు? ఇవాళ నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? నన్ను బాధ పెడుతున్నాడే మీ బాసు. ఇంకొక వారమే వాడిని నాశనం చేస్తాను చూడు. ఇలా చూడు, మీ బాస్ కి నువ్వెంత ఇష్టమో నా కార్ అంటే నాకు అంత ఇష్టం. కనీసం నువ్వు నా దగ్గర సేఫ్ గా ఉన్నావు. కానీ నా కార్ ఎలా ఉందో నాకు తెలుస్తుందా? మీ బాస్ వల్ల నా జాబ్ పోయింది, నా కుటుంబం పోయింది, నా జీవితమే పోయింది. ఇలా చూడు, ఒక్క విషయం మాత్రం చెప్తాను. మీ బాస్ మీద పిచ్చ కోపంగా ఉన్నాను. అతని మీద పగ తీర్చుకోవడానికి బలం కావాలి. దానికి ఏం చెయ్యాలి? డైలీ బిర్యానీ తినాలి. అందుకే తింటున్నా. అది వాడు డబ్బుతో తినమని చెప్పు. అదేంట్రా? ఏం లేదు, ఎవరికి నేను జోకు. నువ్వు తిను మామా, తిను. రేయ్, అదేంట్రా నన్ను మాత్రమే చూస్తుంది? దానికి ఫుడ్ పెట్టావా? పెట్టాను మామ, కానీ తినలేదు. గేట్ ఓపెన్ చేసావా? భయం మామా. నీ చేతులు కట్టేస్తే నువ్వు భోజనం చేయగలవా? ఛీ, పోరా, తీసిపెట్టు. భయపడ్డాడంట పెద్ద. రెడీ. ఎందుకురా గ్లౌజ్ వేసుకున్నా? రే, అది కొరుకుతుందిరా. గుడ్డుకు బదులు చేయి కొరికితే? రేయ్, తలుపు తీరా. నా వల్ల కాదురా, ఒక్కొక్కరిచే మా మామ చచ్చిపోయాడు. మీ మామ తాగి తాగి చచ్చిపోతే దానికి మనమేం చేస్తాను రా? తలుపు తీరా. తీ. సరే అయితే తెరుస్తాను. తీరా. హాస్పిటల్కి వెళ్తే ఖర్చు అంతా నీదేరా. ఎరా, ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఏమైనా చేస్తున్నావా? త్వరగా తీరా. తీ. రామ్మా, రా. ఇంకా కొరకలేదు, పీస్ అలానే ఉంది. దాని నీకోసమే. తీసుకో. విశ్వాసం లేని కుక్క. ఇదే చికెన్ కదా పొద్దున్న నేను పెట్టింది. నేను పెడితే తినలేదు, కానీ ఇప్పుడు వీడు పెడితే తినేస్తున్నావు. మామా, ఏంటి మామా? నువ్వు పెడితే తినలేదు, నేను పెడితే తింటుంది. రే, ఇవాళ రోజంతా దాని బాస్తోనే తిరిగానరా నేను. అతని స్మెల్ నా మీద వస్తుంది అనుకుంటున్నాను. అందుకే నేను పెట్టిన వెంటనే తినేస్తుంది. ఏమర్థమైందిరా నీకు? సో అతను కూడా ఎత్తుకురావాలి. నేను మరీ అంత పిచ్చోండి కాదురా. కాదు, ఖచ్చితంగా కాదు. ప్లాన్ చెయ్యాలి. వాడు మన కాళ్ళ మీద పడేలా చెయ్యాలి. బాహుబలి తిను. ఏంటి రెక్క పడుకోలేదు? నా కొడుకుని చూడాలండి. ఏంటిది? I got it for you thinking it'll make you feel better. వాట్? నా కుక్క తప్పిపోయిందంతే, ఇంకా చావలేదు. 4 years నాతో కలిసిమెలిసి ఉన్న ఒక ప్రాణిని ఇమీడియట్ గా ఇంకో ప్రాణితో రీప్లేస్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు చూడు. ఇదేనా నువ్వు ఒక రిలేషన్షిప్ కి ఇచ్చే వాల్యూ? అది కాదు. మన ఇద్దరికి సెట్ అవ్వదు.
శివ ప్లీజ్ వెళ్ళదు శివ. నేను ఆ ఉద్దేశంతో దీన్ని తీసుకురాలేదు. ఎలా ఉన్నారు? కారు పోగొట్టుకున్నావా అన్నారు మిస్టర్ మురుగన్ గారు. మంచి విషయం, వాళ్ళలాగా నువ్వు వెళ్ళిపోలేదు. ఇదిగో. వదిలేయండి, జాబ్ వదిలేసి ఉండటం నా వల్ల కాదు. నా జీతం మీదే వాడి జీవితం ఆధారపడి ఉంది. నానా నీకు విషయం చెప్పాలి నానా. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, అంతా మంచిగా జరుగుతుంది. అమ్మని జాగ్రత్తగా చూసుకో. అలాగే నానా. వెళ్ళరా. రేయ్, అమ్మా నాన్న మీకు ఒకటి ఇవ్వమని చెప్పారు. ఏంట్రా? కూర్చోమా. ఏంటి? అమ్మ కూర్చోమా. అమ్మా అదేంటంటే